నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. ఎన్నికలైనా మరేదైనా ప్రత్యర్థుల బలం బలహీనతల గురించి స్పష్టత ఉండాలి. అప్పుడే గెలిచేందుకు వ్యూహరచన పక్కాగా చేసుకోవచ్చు. ఈ ఎన్నికల్లో వైసీపీ బలాన్ని కూటమి అంచనా కట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు ఎల్లో మీడియా కూడా కారణం. ఎల్లో మీడియాని నమ్ముకుని కూటమి సగం భ్రష్టు పట్టిందని టీడీపీ నేతలు వాపోతున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు తీసుకున్న మొదలు ఆయన ప్రభుత్వంపై ఎల్లో మీడియా నిత్యం విషం చిమ్మడమే పనిగా పెట్టుకుంది. ఎల్లో ఛానల్స్ పత్రికల్లో వచ్చే కథనాలే నిజమని, జగన్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నమ్ముతూ వచ్చారు. దీంతో ఎన్నికలు జరగడమే ఆలస్యం. ఇక అధికారంలోకి వచ్చినట్టే అనేంత భరోసాతో ఆ ఇద్దరు నాయకులు ఉన్నారు. ఈ నేపథ్యంలో అవినీతి కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్, అలాగే టీడీపీ జనసేన పొత్తు రాజకీయంగా తమకు తిరుగులేని విజయాన్ని ఇస్తాయనే విశ్వాసం అంతకంతకు పెరిగాయి. అయితే చంద్రబాబుపై అలిపిరిలో బాంబుల దాడి జరిగి చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన జనం కరుణించని సంగతి మరిచిపోయారు. అలాంటిది చంద్రబాబును అరెస్టు చేస్తే సానుభూతి వెల్లువెత్తుతుందని ఎలా అనుకున్నారో వారికి తెలియాలి. అలాగే బాబుతో పవన్ కలయిక జనసేనాని పదే పదే తన సామాజిక వర్గం గురించి ప్రస్తావిస్తూ ఉండడం వల్ల మిగిలిన సామాజిక వర్గాలు టీడీపీకి దూరం అవుతున్నాయని చంద్రబాబు, లోకేష్ గ్రహించలేకపోయారు. వీళ్లకు బీజేపీ తోడు కావడంతో ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల ఓట్లకు గండిపడినట్లయింది. మరోవైపు లోకేష్ యువగళం ప్రస్థానం ఏ రకంగానూ రాజకీయంగా ప్రయోజనం కలిగించలేదన్న అభిప్రాయం టీడీపీలోనే ఉంది. ఇక మరోవైపు జగన్ పై వ్యతిరేకత ఉందని కేవలం తన భక్త మీడియాలో వార్తా కథనాల్ని చూసి ఒక నిర్ధారణకు రావడం తప్ప వాస్తవ పరిస్థితుల్ని చంద్రబాబు, పవన్ అంచనా కట్టలేకపోయారు. తన పార్టీ ఎమ్మెల్యేలను 2-3 ఏళ్లుగా నిత్యం ప్రజల మధ్య జగన్ తిప్పారు. ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధి పొందిన వివరాలను నేరుగా వారికి ఒక బుక్లెట్ ఇచ్చి మరోసారి ఆశీస్సులు ఇవ్వాలంటూ 2 ఏళ్లుగా జగన్ ప్రచారం చేయించారు. అలాగే నిత్యం సర్వేలు చేయిస్తూ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్న చోట మార్చేందుకు ఎంతో ముందుగానే చొరవ చూపించారు. అలాగే సోషల్ ఇంజనీరింగ్ లో తనకు సాటి రారెవరు అన్న రేంజ్ లో అభ్యర్థుల ఎంపిక చేపట్టారు. ఇందులో కూటమి పూర్తిగా విఫలమైంది. ప్రచారంలోనూ జగన్ కు చంద్రబాబు, పవన్ మధ్య తేడా స్పష్టంగా కనిపించింది. ప్రతి సందర్భంలోనూ జగన్ను తక్కువ అంచనా వేయడం వల్లే మళ్లీ తామే అధికారంలోకి వస్తామని చంద్రబాబు, పవన్ ధీమాగా చెప్పలేని దయనీయ స్థితి. అసలు జగన్ పని అయిపోయిందని ప్రచారంలో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ ప్రజల నాడిని పసిగట్టడంలో ఫెయిల్ అయి ఇప్పుడు ఏం చెప్పాలో తెలియక నోరు మెదపడం లేదనే టాక్ వినిపిస్తోంది. జగన్ పై నిజంగా జనంలో వ్యతిరేకత ఉంటే ఈ పాటికి బయటపడేది. కానీ అలాంటిది కూటమి నేతలకు ఎక్కడా కనిపించడం లేదు. అందుకే ఎన్నికల ఫలితాలపై భయపడుతున్నారు. ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయడం వల్లే నేడు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోంది. Please subscribe dot news.